ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శబరిమల పార్ట్ 3 వీడియోకి స్వాగతం. సన్నిధానానికి ఇంకా 700 మీటర్ల దూరంలోనే ఉన్నాము. చిన్న పాదాన్ని పూర్తి చేసుకొని ఇంకా సన్నిధానానికి దగ్గరగా వస్తూ అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్తున్నాము. ఎంతమంది జనాలు ఉంటారో, ఎక్కడ క్రౌడ్ ఉంటారేమో అని చెప్పి ఎంతో కంగారు పడుతున్నా, కానీ చూస్తుంటే జనాలు తక్కువే ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఇంకా అయ్యప్ప సన్నిధానానికి 700 మీటర్లో వెళ్తుండగానే మెడిటేటెడ్ వాటర్ అని కనిపిస్తుంది, ఫ్రీ మెడిటేటెడ్ వాటర్ అని చెప్పి. ఇది అక్కడ ఉన్నటువంటి చెట్లలోని ఔషధ గుణాలు కలిగిన నీరు. ఈ నీరు మీరు చూస్తున్నారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు, చాలా బాగుంటాయి. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాటర్ తాగుతారు నేను కూడా. మీరు కూడా వెళ్ళినప్పుడు తాగండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇట్స్ ఏ ఫ్రీ మెడిటేటెడ్ వాటర్, చాలా బాగుంటుంది. ఔషధ గుణాలు ఉంటాయి, మన శరీరంలో ఏవైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. చాలా మంచిగా హెల్తీగా ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. అలాగే కొండకి అలిసిపోయిన భక్తుల దాహాన్ని కూడా తీరుస్తూ ఉంటుంది. ఇక్కడంతా హాట్ వాటర్ లాగే ఉంటాయి వాటర్ కూడా. అలాగే ఇంకా ఇరుముడి తీసుకునేసి పదునెత్తాంబడి 18 బంగారు మెట్లకు చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. క్యూ లైన్లో నిలబడి ఉన్నాము. భక్తులందరూ ఎదురు చూస్తున్నారు అయ్యప్ప స్వామి దర్శనం కోసం. వెళ్తూ ఉన్నాము దర్శనార్థము. జనాలు అయితే అయ్యప్ప స్వామి ఇరుముళ్ళు తీసుకొని అయ్యప్ప స్వామి కోసం క్యూలోగా వెయిట్ చేస్తున్న అయ్యప్ప స్వామి దర్శనం కోసం. అలాగే ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు కూడా ఒక్కొక్కరిగా పంపిస్తున్నారు. క్రౌడ్ ఉన్నట్లే ఉంది, మరీ ఎక్కువ తక్కువ కాకుండా బాగానే ఉన్నారు. క్రౌడ్ కూడా చూస్తున్నారు. ఇంకా పదునెట్టాంబడి దగ్గరలో ఉన్నామని చెప్పి అనిపిస్తుంది. క్యూ లైన్ కొద్దిగా ముందుకు కదులుతుంది. శబరిమల వచ్చే భక్తులు ఖచ్చితంగా శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు. నానయ్యప్పలకు వేరొక రూట్ ఉంటుంది, అలాగే అయ్యప్పలకు వేరొక రూట్ ఉంటుంది. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని మాల వేసుకుని ఇరుముడి తీసుకున్నటువంటి భక్తులు మాత్రమే పదునెట్టాంబడి అనగా 18 బంగారు మెట్లను ఎక్కగలరు. మిగిలిన వారికి నానయ్యప్పల దర్శనం అని ఇంకోటి ఉంటుంది, సివిల్ దర్శనం. అంటే వాళ్ళు డైరెక్ట్గా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. అలాగే మేము ఇంకా 18 బంగారు మెట్ల ఎదురుగా నేను వీడియో తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ముందుకు పోయేతలకి వీడియో తీసుకోవడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. చూస్తున్నారు మీరు ఇప్పుడు అయ్యప్ప స్వామి సన్నిధానానికి చాలా దగ్గరగా వచ్చేసాను. అయ్యప్ప స్వామి సన్నిధానం చుట్టూ చూస్తున్నారు. అక్కడ అగ్నిహోమం ఉంది, పక్కనంతా గుడి ఉంది, ఇక్కడంతా క్యూ లైన్ కాంప్లెక్స్లు ఉన్నాయి. చాలా తొందరగానే దర్శనం అయింది అనుకుంటా. అప్రాక్సిమేట్లీ నేను క్యూలోకి వచ్చిన 20 మినిట్స్కే దర్శనం అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు టెంకాయలు కొట్టేసాము. అక్కడ టెంకాయ కొట్టేసి ఇంకా అయ్యప్ప స్వామి 18 బంగారు మెట్లు ఎక్కేసి దర్శనం చేసుకునేసి ఇంకా బయటకు వచ్చేసి మాతో పాటు దర్శనం అయిపోయిన తర్వాత అలాగే టీ ట్యాంక్ దగ్గరకు వచ్చేసి గురుస్వామి గారితో ఒక్కొక్కటిగా ఇరుముళ్ళు అనేటివి ఓపెన్ చేసి మాతో పాటు తెచ్చుకున్నటువంటి ఇరుముళ్ళలో టెంకాయలను కొట్టి తీసుకున్నటువంటి నెయ్యిని ఒక పాత్రలోకి వేసుకుంటున్నాము. మామూలుగా అయితే అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనం మరుసటి రోజు ఉదయం అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం మనం తెచ్చుకున్నటువంటి నెయ్యి వాళ్ళకి ఇస్తే అభిషేకం చేసి మళ్ళీ మనకి ఇస్తుంటారు. అలాగే మనకి ఇంకా గీ పాయింట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం తెచ్చుకున్నటువంటి నెయ్యి అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే 50 రూపాయలు తీసుకుంటారు టోకన్. మళ్ళీ స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యి మనకు వెంటనే కూడా ఇచ్చేస్తారు. ఆ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు, గీ కౌంటర్ అని చెప్పి. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పూలు, వివిధ రకాల పూలు. ఇంకా సాయంత్రం అయింది కాబట్టి మా దర్శనం అయిపోయేటలకి సాయంత్రం 6:30, 7 ఆ మధ్యకాలంలో అయిపోయింది కాబట్టి ఇంకా స్వామివారికి ఇంకా ఆరతి సమయం కావడంతో స్వామివారి అలంకరణకు, స్వామివారి పూజకు ఏర్పాటు చేసినటువంటి పూలను భక్తాదులంతా తీసుకొని వెళ్తున్నారు. ఆ పూలన్నీ మీరు కూడా చూశారు ఇప్పుడే. అలాగే లోపల గుడి ఆవరణం బయటకు వచ్చేసి ఇంకా చూస్తున్న గుడి దగ్గరకు వచ్చేసి అమ్మవారి చుట్టూ మనతో తెచ్చినటువంటి చూరు టెంకాయల్లో ఒక చిన్న టెంకాయని అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేయించి అమ్మవారి దర్శనం చేసుకొనేసి అమ్మవారికి జాకెట్ పీసు తెచ్చినట్టు ఇరుముడితో పాటు తెచ్చుకున్నటువంటి అమ్మవారి పూజా సామాగ్రి వాటినన్నింటినీ అక్కడే సమర్పించేసి ఇంకా అమారికాపురత్తమ్మ గుడి వెనకాలే మనకి కోయదూరులో కనిపిస్తారు. వీళ్ళు వచ్చి 50 రూపాయలు తీసుకొనేసి వాళ్ళు కోయ భాషలో మనకి మన పేరు, మన గోత్రము అడిగి ఆశీర్వదించే విధంగా వాళ్ళు మంత్రాలు చదువుతుంటారు. నేను వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గర కూర్చొని నా పేరు, గోత్రాలు చెప్పేసి చేయించుకున్నాను. మీరు కూడా చూడండి, ఒకసారి ట్రై చేయండి. కోయదూరుల ఆశీర్వాదం కూడా మంచిదే. అలాగే కోయదూరుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అలా పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ శివాలయంలా కనిపిస్తుంటుంది. ఇక్కడ లోపల ద్వీపం వెలుగుతూ ఉంటుంది. ఈ ద్వీపం చుట్టూ ప్రదర్శన చేస్తారు. ఇక్కడ విభూది ఉంటుంది అనమాట. దీపం చుట్టూ ప్రదర్శన చేసి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇంకా నవగ్రహాలు కనిపిస్తాయి. అయ్యప్ప స్వామి గుడి ఆవరణంలో చాలా సమయం అయితే గడపడం జరిగింది. ఎందుకంటే చాలా తక్కువ మంది క్రౌడ్ ఉండడంతో ఎంతో పీస్ఫుల్గా దర్శనం చేసుకునేసి ఇంకా అన్ని పూజా కార్యక్రమాలు చూద్దామని చెప్పి విజయవంతంగా దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా బయటకు వచ్చేసి నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేసి పక్కనే ఇంకా ఉచిత అన్నదాన కౌంటర్ అని చెప్పి ఉంటుంది మనకు. బయటకు వచ్చిన వెంటనే అన్నదాన కౌంటర్లో
అన్నదానంలో ఇక్కడ మనమైతే చూడొచ్చు. మన ఆంధ్రాలో కానీ ఎప్పుడే కానీ ఇలాంటివి చూసిండు. అన్నదానంలో మనకు పెట్టే ప్రసాదం అంబలి అంటారు. ఊరగాయ వేస్తారు, ఉప్పు వేస్తారు, అంబలి ప్రసాదాన్ని వడ్డిస్తారు. సో ఇక్కడ అంబలి ప్రసాదాన్ని మనం తీసుకొని తినొచ్చు. తిన్న తర్వాత ఇక్కడ ఎగ్జిట్ దగ్గరికి బయటకు వెళ్ళేసి మనమే ప్లేట్ కడిగేసి మనమే గ్లాస్ కడిగేసి అది అక్కడ పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఉచిత అన్నదాన శిబిరం కాబట్టి మనమే ఇక్కడ అన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కర్రీ కూడా వేస్తారు, పెసర్లు వేస్తారు. అవన్నీ వేసుకుని తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఉచిత అన్నదాన సత్రంలో అయ్యప్ప స్వాములంతా దర్శనానంతరం హ్యాపీగా వచ్చి ఉచిత అన్నదాన సత్రంలో అన్నాన్ని స్వీకరిస్తున్నారు. మేము కూడా భిక్షని స్వీకరిస్తున్నాము. అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఉచిత అన్నదాన శిబిరం ఉండడం అనేది ఎంతో అదృష్టం అనే చెప్పాలి. అన్నదానం అయిన తర్వాత బయటకు వచ్చాను. అన్నదాన సెంటర్ పక్కనే మనకి ఇలాగ అయ్యప్ప స్వామిని అలంకరించి మంచి పెయింట్, మంచి ఫోటో వ్యూ పాయింట్ పెట్టారు. సో ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అయ్యప్ప స్వామి ఫోటో వ్యూ పాయింట్ ఎదురుగానే మనకి పందలరాజు, రాణి, అలాగే స్వామివారు విలువిద్య నేర్చుకున్నది, గురుస్వామి వారు అందరూ ఉన్నటువంటి చిత్రపటాలు మనకు ఎంతో ఆకర్షింపజేస్తాయి. అన్నదాన సత్రం పక్కనే అక్కడ అందరూ అలిసిపోయినటువంటి అయ్యప్ప స్వాములంతా అక్కడ కూర్చొని సేద తీరుతున్నారు కాసేపు. మేము కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు 15వ తారీఖు రాత్రి అక్కడే ఆలయ ప్రాంగణం లోనే నిద్ర చేసి అక్కడే ఉండి నెక్స్ట్ రోజు బయలుదేరి వచ్చేసాము. అన్నదాన సత్రం దగ్గర కూడా జనాలు బాగానే ఉన్నారు, చూస్తున్నారు. అలాగే ఇక్కడ బయట హోటల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు అన్నదాన సత్రం ఎదురుగానే మనకు ప్రసాదం సెంటర్ ఉంటుంది. మనకు అయ్యప్ప స్వామి ప్రసాదానికి ఉన్న ప్రాసెస్ మీకు తెలిసిందే. అప్పం 45 రూపాయలు. ఇంకా అయ్యప్ప స్వామి ప్రసాదం బాక్సులు ఉంటాయి కదా, అవి 10 బాక్సులు వచ్చి 1010 రూపాయలు తీసుకుంటారు. ఇంకా అది ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకునేసి ఇంకా అయ్యప్ప స్వామిని దర్శించుకునేసి మనకి అయ్యప్ప స్వామి 18 ఎదురుగానే ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది అనమాట. అంటే మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళొచ్చు. బట్ రిటర్న్ వెళ్ళడానికి ఎగ్జిట్ పాయింట్ అనేది సపరేట్ పెట్టారు. ఆ ఎగ్జిట్ పాయింట్ ద్వారా మనం బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళి మళ్ళీ మనం వచ్చిన రూట్లోనే ఎలా ఎగ్జిట్ వెళ్ళాలని చూడొచ్చు. ఇంకొకసారి 18 దర్శనం చేసుకుంటున్నాను. భక్తులు అయితే బాగా ఎక్కువగానే ఉన్నారు, బాగానే జనాలు అయితే ఉన్నట్లే అనిపిస్తుంది. మరీ ఎక్కువ లేకపోతే మరీ తక్కువ లేరు. నాకైతే దర్శనం అరౌండ్ 1 అవర్ లోపే అయిపోయింది. 20 మినిట్స్ కల్లా క్యూ లైన్లోకి వచ్చేసాను. 20 మినిట్స్ కల్లా దర్శనం కంప్లీట్ చేశాను. సో డిసెంబర్ 15 కావడంతో జనాలంతా జనవరిలోనే అనుకున్నారు కదా. అయ్యప్ప స్వాములంతా ఎక్కువగా జనవరిలో వస్తారు కాబట్టి ఇంకా మనకి తొందరగానే దర్శనం అయిపోయింది అయ్యప్ప స్వామి ఆశీస్సులతో. ఇంకా భక్తాదులంతా ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారు. లోపలికి అక్కడ ఎవరిని అలో చేయరు. ఈ గేజ్ యువతలే ఫొటోస్ దిగాలి అందరూ. దర్శనానంతరం బయటకు వచ్చేసి అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ భద్రతా సిబ్బంది అయితే చాలా ఎక్కువగా ఉండేసి అయ్యప్ప స్వామి ఆలయం చుట్టూ అందరూ భద్రతా సిబ్బంది చాలా యాక్టివ్గా ఉండి ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. అలాగే ఇంకా బయట నుంచి అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. నేను స్వామివారి దర్శనం చేసుకునేసి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఈ దర్శన భాగ్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తండ్రి అని మొక్కుంటున్నాము. దీక్ష తీసుకున్నప్పుడు నేను అయ్యప్ప స్వామిని అడిగింది కూడా ఒకటే, దీక్షను విజయవంతంగా పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి అడిగాను. స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.